హాయ్ మాస్టర్స్, అందరికీ ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం. అలాగే జూమ్ లో యూట్యూబ్ లో వీక్షిస్తున్న ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. రోజు ఒక మాస్టర్స్ ద్వారా ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందుకుంటున్నాం. అలాగే ఇంత గొప్ప జ్ఞానాన్ని మనందరికీ పరిచయం చేసిన మనందరి గురువు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సెషన్ స్టార్ట్ చేస్తున్నాం మాస్టర్స్. ఈ రోజు ఎంతో గొప్ప జ్ఞానాన్ని మనకు అందించడానికి లలిత మేడం గారు వచ్చేసారు. అపోహలు, అపార్థాలు. లలిత మేడం కి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం మేడం. మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి ఆత్మపూర్వక ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటూ, మరి అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎవరైతే వింటూ వీక్షిస్తున్నారో యూట్యూబ్లో కానీ మన ఛానల్లో కానీ వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు ఈరోజు ఇచ్చిన టాపిక్ ఏంటంటే అపోహలు, అపార్థాలు. ఇది మనందరికీ తెలిసిన విషయమే, అందరికీ తెలుసు ఈ టాపిక్, కానీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం అంతే. చెప్పారు కదా పత్రి సారు, మనలో అనంతమైన శక్తి ఉంది, జ్ఞానం ఉంది, కానీ మళ్ళీ మనం అది గుర్తు చేసుకోవటానికే ఈ జన్మల రహస్యాలన్నీ మనలోనే ఉంటాయి. కాకపోతే మనం మర్చిపోయాం. జన్మ తీసుకున్న తర్వాత మనందరం అవన్నీ మర్చిపోతాం. అవన్నీ మళ్ళీ గుర్తు చేసుకోవటానికి మన జ్ఞానము ఇదంతా. కాబట్టి మన అందరికీ తెలిసిన విషయమే, మరొకసారి గుర్తు చేసుకుందాం ఫ్రెండ్స్. అపోహలు, అపార్థాలు. మరి దీనివల్ల ఎన్నో అనర్థాలు కూడా జరుగుతాయి కదా. మరి అదేంటో చూద్దామా ఈరోజు. అపోహలు అంటే ఏంటంటే, ముందుగా అపోహలు అంటే ఏంటో తెలుసుకుందాం. మనం ఉదాహరణకు ఒక మనిషి గురించి, ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, వాళ్ళలాగా అంటాం. వాళ్ళ గురించి మనకి ఏం తెలియదు, కానీ అవన్నీ మనమే. ఎవరి గురించి అయితే అలాగే ఇలాగా అనుకుంటున్నామో అవన్నీ మనమే. పత్రి సార్ ఏం చెప్తారు ఇక్కడ, మన దృష్టిని బట్టే ఈ సృష్టి ఉంటుంది. మనం ఎలా చూస్తే అలాగే కనపడతారు. అంటే ఆ దృష్టి ఎవరిది? చూసే వాళ్ళది కదా. కాబట్టి సృష్టిలో ఏ దోషము లేదు, ఏ దోషం కూడా లేదు, దృష్టిలోనే దోషం అంతా ఉంది. మనం ఒక అభిప్రాయం పెట్టుకొని ఒక మనిషిని చూసినప్పుడు వాడు అలాగే కనపడతారు. అంటే అది ఎవరు? మనం చూసేది ఎవరిని? మనల్ని. మనం ఆ దృష్టితో చూస్తున్నాం అంటే అది ఎవరు? ఆ అభిప్రాయం ఆ వ్యక్తి మీద మనం అపోహపడుతున్నాం అంటే అది ఎవరు? అసలు మనమే. అది మనలో వాళ్ళ పట్ల అభిప్రాయం ఉంది కాబట్టి మనకు వాళ్ళు అలా కనపడుతున్నారు. కాబట్టి సృష్టిలో ఏ దోషము లేదు, దృష్టిలోనే దోషం అంతా ఉంది. ఇప్పుడు మరి ఎవరిని కరెక్ట్ చేసుకోవాలి? మనం అవతల వాళ్ళనా, మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలా? ఎవరిలో ఉంది లోపము, ఎవరు సరిదిద్దుకోవాలి? ఇక్కడ మనల్ని మనమే. మరి అది ఎలా సరిదిద్దుకోవాలి అనేది చూద్దాం. అపోహలు, అపార్థాలు. దానివల్ల అనర్థాలు రాకుండా మనల్ని మనం ఎలా సరిదిద్దుకోవాలి చెప్పుకున్నాం కదా. అపోహలు అంటే ఏంటంటే అభిప్రాయం భేదంగా ఉండడం అన్నమాట. భిన్నంగా ఆలోచించు బుక్ చదివితే ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఎవరైనా చదవని వాళ్ళు ఉండుంటే అది చదవండి, భిన్నంగా ఆలోచించు. చాలా మంచిగా ప్రకృతి ఉమామహేష్ గారు చెప్తారు, పాయింట్ వైజ్గా చెప్తారనమాట. ఒక్కొక్క పాయింట్ మనల్ని అడగమంటారు, దాంట్లో క్వశ్చన్స్ అన్ని మనల్ని అడగమంటారు. ఆయన వాటికి ఆన్సర్ ఆయనే చెప్తారనమాట. చాలా మంచి బుక్ అది, అందరూ చదవండి. ఆ బుక్ చదివితే ఇవన్నీ మనకు తెలుస్తాయి. టోల్టెక్ 4 ఒప్పందాలు కూడా మంచి బుక్. మనం చెప్పుకోబోయే పాయింట్లన్నీ కూడా దాంట్లోంచి వస్తాయి అన్నమాట. బుక్స్ చదివితే ఇవన్నీ మనకు తెలుస్తాయి. చదవలేని వాళ్ళు ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా ఇలాంటివన్నీ, మరి ఎన్నో ఛానల్స్ ఉన్నాయి మనకి. ఈ ఛానల్స్ అన్నిట్లో ఎంతో మంది మాస్టర్స్ చెప్తున్నారు. అవన్నీ కూడా మనం అవగాహన చేసుకోవాలి. వినేసి వదిలేయడం కాదు. నేను ప్రతి దాంట్లోనూ కూడా ఒకటి చెప్తాను. ఇప్పుడు మనం భగవద్గీత చదువుతున్నాం అనుకోండి, మనం అర్జునులు అయిపోవాలి. ఆ భగవద్గీత శ్రీకృష్ణుడు అనుకోవాలి. అందులో చెప్పే విషయాలని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తున్నట్టుగా ఇలా భావిస్తూ అది చదివితే గనక మనకు అంతా అర్థమవుతుంది. కాబట్టి అలా మంచి మంచి బుక్స్ అన్ని చదవండి. చదువు రాని వాళ్ళు, చదువుకోలేని అవకాశం లేని వాళ్ళు
ఇలాంటి వీడియోస్ అన్ని చూసి నేర్చుకుందాం. మరి అపోహలు అంటే ఏంటో ఉదాహరణకు చెప్పుకున్నాం కదా. అపోహ అంటే పలానా పలానా అని మనం అపోహ పడడం అంటే అనుకోవడం, అంటే భావించడం. మరి అలాంటి భావనలు మంచివా చెడువా? మంచి భావన అయితే పర్వాలా, మంచిగా కనబడుతుంది అంతా కదా. మరి మనం ఏ దృష్టితో చూస్తున్నాము? చెడు భావంతో చూస్తున్నామా, చెడు ఆలోచనతో చూస్తున్నామా, చెడు దృష్టితో చూస్తున్నామా, మంచి దృష్టితో చూస్తున్నామా, మంచి ఆలోచనతో చూస్తున్నామా, మంచి భావనతో చూస్తున్నామా ఎదుటి వాళ్ళని? అలాగే అవతలి వాళ్ళు కూడా మనల్ని ఎలా చూస్తున్నారు, దాన్ని బట్టి కూడా ఈ అపార్థాలు ఉంటాయి అన్నమాట. చూడండి, అపోహల వల్ల అపార్థాలు, అపార్థాల వల్ల అనర్థాలు, మామూలు అనర్థాలు కాదు, ఎక్కడి దాకా దారి తీస్తుందో మనం ఊహించను కూడా ఊహించలేం అయ్యారు. కాబట్టి ధ్యానం చేస్తున్నాం, కానీ మనకి ఎంతవరకు జ్ఞానం వచ్చింది? కామన్ సెన్స్ అని చెప్తారు పత్రి సార్. ఎవరికి ఉంది కామన్ సెన్స్? ఎంత ఉంది? అసలు కామన్ సెన్స్ అంటే కనీస జ్ఞానం ఎవరికి ఉంది? ఎంతమందికి ఉంది? క్లాసులు చెప్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, పిరమిడ్లు కడుతున్నాం, ఎంతో సేవలు చేస్తున్నాం. మరి జ్ఞానం అంటే ఏంటి? ధ్యానం చేస్తాం, శక్తి వస్తుంది అంతే. పార్వతీదేవి లాగా ధ్యానం చేస్తే శక్తి వస్తుంది, కానీ ఏం లాభం? జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే అక్కడ ముఖ్యమైనది జ్ఞానం. జ్ఞాన సాధన చేయాలి. ధ్యాన సాధన అందరూ చేస్తారు, కానీ జ్ఞాన సాధన ఎంతమంది చేస్తారు? ధ్యానాగ్ని కర్మ దగ్ధానం అనలే శ్రీకృష్ణుడు, జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అన్నాడు. మనకు ఆ జ్ఞానం వచ్చినప్పుడే ఆ జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధం అవుతాయి. ధ్యానం చేస్తే ఏం కర్మలు దగ్ధం అయిపోవు. కాబట్టి మనం ఇక్కడ జ్ఞానంతో ఉండాలి. ఏం చెప్తారు? పార్వతీదేవుల ధ్యానం చేయాలంటారు, సరస్వతీదేవుల జ్ఞానం సంపాదించుకోవాలంటారు. ఎవరో ఇవ్వరు మనకి. ఎవరిస్తారు? ఎవరైనా వచ్చి ఇస్తారా జ్ఞానాన్ని? డబ్బులు ఇస్తారు, వస్తువులు ఇస్తారు, ఇంకేమన్నా ఏమైనా ఇస్తారు. జ్ఞానం ఎవరిస్తారు మనకి? ఎవరికి వాళ్ళు సంపాదించుకోవాలి. అయితే జీవితాలే సర్వనాశనం అయిపోతాయి అన్నమాట. కాబట్టి చక్కగా పార్వతీదేవుల ధ్యానం చేస్తూ సరస్వతీదేవుల జ్ఞానం చేస్తే అప్పుడు సేవ, లక్ష్మీదేవిలాగా సేవ చేయాలి. లక్ష్మీదేవి అంటే సేవకి ప్రతీక. మనకి ధ్యాన మహిళా చక్రంలో చెప్పారు కదా పత్రి సారు. మరి ఏం విన్నాం మనం, ఏం ఆచరిస్తున్నాం? కాబట్టి దీని ద్వారా మనకి కామన్ సెన్స్. ఏం చెప్తారు పత్రి సార్? నాకు ఏం తెలియదు అని చెప్తారు. నిండుకుండా ఎప్పుడు తొణకదు. ఏం చెప్తారు? నాకేం తెలియదు అయ్యా, నాకేం మూడో కన్నా లేదు, ఏం తెలియదు, నా దగ్గర ఉన్నది ఒకటే కామన్ సెన్స్. ఈ విశ్వం అంతా ఉంది. మరి ఆ విశ్వం అంతా కామన్ సెన్స్ లో గోరంతైనా మనకు ఉందా? మనకి ఏముంది మన దగ్గర? తిండి ఉంది, ఆ ఇల్లు ఉంది, కూడు గుడ్డ అన్నీ ఉన్నాయి, కానీ ఏముంది? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? ఇదే నా జీవితం. తెల్లారు లెగిస్తే మనిషికి మనిషికి పొసగదు, మాటకు మాటకు పొసగదు. మనం ఒకటంటే వాళ్ళు వేరే అంటారు, మనం ఒకటి మాట్లాడితే వాళ్ళు వేరే మాట్లాడతారు. ఈ రోజుల్లో మరీ అసలు ఇదే జరుగుతుంది. ప్రతి ఒక్క మనిషికి మనిషికి పొసగట్లేదు. ఎందుకు అలా జరుగుతుంది అంటే ఈ కాలం అలా ఉంది. మనం మొన్న చదువుకున్నాం కదా ఇదే ఛానల్లో, జీవాత్మ ప్రపంచ నియమాలు, అక్షం మార్పు. అక్షం మార్పు అని చెప్పుకున్నాం కదా. మరి అక్షం మార్పులో ఇలాంటివన్నీ జరుగుతాయి. 5th డైమెన్షన్ లోకి వచ్చేసాం మనం. 5th డైమెన్షన్ రన్ అవుతుంది పూర్తిగా. 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ లోకి వెళ్తూ ఉన్నాం. మరి అలా వెళ్తూ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ అక్షం మార్పు జరుగుతుంది. అక్షం అంటే సూర్యచంద్రుడు, గ్రహాలు, భూమి తన కక్షను మార్చుకుంటుంది అనమాట. భూమి ఉన్న ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి, సూర్యుడు ఉన్న ప్లేస్ నుంచి సెంట్రల్ సన్లోకి, అట్లా గ్రహాల మార్పు మొత్తం భూమి అంతా తన కక్షను మార్చుకుంటుంది అనమాట. అక్షం మార్పు అంటారు. ధ్రువాలు మారుతాయి, అన్నీ మారిపోతాయి. మరి అలా మారినప్పుడు ఆ ప్రభావం ఎవరి మీద ఉంటుంది? మనం పుట్టగానే నక్షత్రాలు అవన్నీ చూస్తారు కదా, రాసులు అవన్నీ చూస్తారు కదా. మరి అంటే వాటికి అనుకూలంగా మన లోపలే ఉన్నాయి కదా నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, పంచభూతాలు అన్నీ మన శరీరమే ఒక విశ్వం. ఈ విశ్వంలోనే అన్నీ ఉన్నాయి. మరి ఆ విశ్వంలో మార్పులు జరిగినప్పుడు మన శరీరంలో మార్పులు జరుగుతాయి మై డియర్ ఫ్రెండ్స్. మరి అలా మార్పులు జరిగినప్పుడు మనలో ఎలా ఉండాలి? మరి ధ్యానం చేయని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. ప్రాపంచకులు ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. మరి అన్నీ తెలిసిన మనం ఎలా ఉండాలి? అందుకనే అపోహలు, అపార్థాలు
దానివల్ల అనర్థాలు జరుగుతాయి. కాబట్టి అన్ని తెలిసిన వాళ్ళము మనం ఎలా ఉండాలి? అవేర్నెస్తో ఉండాలి. ఎవరి కర్మ వాళ్ళదే. బుద్ధి ఏమంటారు? కర్మను అనుసరించి జరుగుద్ది అంటారు. మంచి చెప్పినా వినరు వాళ్ళు. ఇది మంచి నాయన, ఇది చెడు నాయన అని చెప్తున్నాం, కానీ వింటున్నారా? వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పెద్ద చెప్పిందిలే, దీనికే తెలుసు, పెద్ద చెప్పొచ్చింది. ఏంటి? నేను అనే అహంకారం. ఇక్కడ నేను నాది అని ఉండబట్టే నెగిటివిటీ ఉంటుంది. నాకే కావాలి, నాకే కావాలి, ఇదంతా నేనే తీసేసుకోవాలి, నేను చెప్పినట్టే వినాలి, నేను నాది అక్కడ నెగిటివిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను నాది అంటే ఇంకొకరిని చులకనగానే చూస్తారు. ఏ దృష్టితో చూస్తారంటే ఎంత ఊహించలేమన్నమాట. అంత అహంకారము, నేను అనే అహంకారమే ఇక్కడ అపోహలకి అబద్ధాలకి కారణం. నేను బాగుండాలి అంతే, నేను బాగుండాలి, పక్కోడు బాగుండకూడదు. అప్పుడు ఏముంటుంది అక్కడ? నెగిటివిటీ ఉంటుంది, అంత నెగిటివిటీ ఉంటుంది. పాజిటివ్ థింకింగ్ ఉండదు, పాజిటివ్ ఆలోచన ఉండదు, పాజిటివ్ ఏముండవు అనమాట. అప్పుడు జరిగేది ఏంటి? అపోహలు, అపార్థాలు, దానివల్ల జరిగే అనర్థాలే. కాబట్టి మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నీ చెప్పారు కదా మనకి. పత్రి సార్ మొత్తం అన్నీ నేర్పించారు. అయినా మనం ఎలా ఉంటున్నాం? అసలు ఎందుకు అంటే అంటే భూమి రక్షణ మార్చుకున్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇంట్లో, ఒంట్లో అంతా, పరిసరాలు, ప్రకృతి, కాస్మిక్ షాక్స్ అంటాం కదా. ముందు ముందు ఎన్ని జరగబోతున్నాయో మనం అన్ని జీవాత్మ ప్రపంచ నియమంలో చదువుకున్నాం. భగవంతుడి న్యాయం ఎలా ఉంటుంది. మరి ముందు ముందు ఆ కక్ష మార్చుకున్నప్పుడు, భూమి తన కక్ష మార్చుకున్నప్పుడు ఏమేమి జరగబోతున్నాయి, దాటిని కాస్మిక్ షాక్స్ అంటారు. అంటే ప్రకృతి ప్రళయాలు, భూకంపాలు రావచ్చు. మనుషులు ఒక ఆలోచన నుంచే సృష్టి జరిగింది. ఆలోచన వల్లే. ఒక ఆలోచనకి ఎంత వైబ్రేషన్ ఉన్నప్పుడు ఒక మంచి ఆలోచనకి ఎలా ఉంటుంది? చెడు ఆలోచన కూడా అంతే వైబ్రేషన్ ఉంటుంది, మంచి కూడా అంతే ఉంటుంది. దేనికైనా ప్రభావం ఒకటే, కాబట్టి అది మంచి చెడు అంతే. మరి ఒక సృష్టి ఎలా మొదలైంది? ఒక ఆలోచన నుంచి. ఆలోచన నుంచి ఒక సృష్టి మొదలైనప్పుడు మరి ఒక ఆలోచన చెడ్డదైతే ఎలా ఉంటుంది? అది ఎంత ప్రమాదకరం అది. మరి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం మనం? ఎన్నో చేస్తున్నాం కదా. మనకి ఒక టైం సెన్స్ ఉందా? మళ్ళీ మనకి ఏది వృధా చేయకూడదు అనే సెన్స్ ఉందా? ఏముంది మనకి? ఏం లేదు కదా. మరి ఎప్పుడు నేర్చుకుంటాం? ఇంకా నేర్చుకునేదాకా జన్మలు ఎత్తుతూనే ఉందామా? ఈ జన్మ సరిపోదా మనకి? ఇప్పుడు పడే కష్టాలు సరిపోవా? భూమి మీద కష్టాలు, కర్మలు అనుభవించడానికే వస్తాం. ఇవన్నీ లేకపోతే అసలు భూమి మీదకి రాము. అప్పులు తీర్చుకోవడానికి వస్తాం. మరి తీరిన అప్పులు తీర్చుకోకుండా ఇంకా అప్పులు పెంచుకుంటూ పోతున్నాం మనం. మరి అవన్నీ ఎవరు తీర్చాలి అప్పులు? మనమే కదా. మరి ఎన్ని జన్మలు ఎత్తుతాము? ఈ జన్మ సరిపోదా? అదేదో సినిమా వచ్చింది కదా, సరిపోదా శనివారం అని. శనివారం ఒకటి సరిపోదా అంటాడు అందులో, ఇంకెన్ని కావాలని. అలాగా ఈ జన్మ సరిపోదా అని మనం టైటిల్ పెట్టుకుందాం, ఒక సినిమా తీద్దాం మనం. ఓకేనా? చాలు. ఎందుకంటే ఎన్నో జన్మలు ఎత్తి 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 పుట్టి చచ్చి చచ్చి పుట్టి చచ్చి పుట్టి పుట్టి చచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఒక ధ్యానం అనే మార్గంలోకి వచ్చాం. దాదాపు 200 జన్మలు అయిపోతే కానీ మనం ఈ ధ్యాన మార్గంలోకి రావంట. ఎన్ని జన్మలు ఎత్తేసాం కదా. మరి ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ ఇలాగే ఉంటే మళ్ళీ కిందకి పడిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యింది సినిమా. మళ్ళీ క్రిమికీటకాల నుంచి, పశుపక్షాదుల నుంచి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి మొదలయ్యి మళ్ళీ ఇక్కడికి రావాలి. మరి అవసరం అదంతా? నేను మొన్న బుక్ చదువుకున్నాను కదా, దాంట్లోనే మన బుక్ రాశారు కదండి కౌశిక్ భావన గారి. ఆవిడ ఒకసారి కార్లో వెళ్తుంటే ఒక ఎద్దు ఏడుస్తూ కనిపించిందంట. మనం చెప్పుకున్నాం, మరి ఎంతమంది గుర్తుందో. ఆమె ఎందుకు అలా ఏడుస్తుంది అని ఎద్దుని అడిగినప్పుడు ఆమె ఆమె కారు దగ్గరికి వచ్చి తల ఇట్లా మెడలా రుద్దుతుందంట అద్దానికేసి. అంతలో వాళ్ళ పిల్లలిద్దరు వచ్చారు, విస్పిరతు. వచ్చినప్పుడు ఏం చేశారు వాళ్ళు? అబ్బాయికంట, ఆ విస్పి అనే అబ్బాయికి తెలుసు అనమాట. అంటే వాళ్ళ తల్లి కొడుకులు ఇద్దరు మాట్లాడుకునేవాళ్ళంట పూర్వజన్మ జ్ఞానం గురించి, వాటి గురించి, వీటి గురించి ఇంట్రెస్ట్గా. వాళ్ళకి ఏంటో తెలియదు, కానీ అవే టాపిక్ వచ్చాయంట. అసలు జన్మల గురించి తెలియదు, ఏం తెలియదు, ఎందుకు పుట్టారో ఏం తెలియదు. ఇదంతా ఈ బుక్ రాయకముందు సంగతి, ఎప్పుడుదో సంగతి అనమాట అది. అయితే ఆ అబ్బాయి అన్నాడంట, పూర్వజన్మలో ఎన్నో కష్టాలు పడితే, పాపాలు చేస్తే
ఎద్దులాగా మోసే కర్మలు మోయడానికి ఎద్దు జన్మ అలా జంతు జన్మలు ఎత్తుతారంట. అయితే అప్పుడు ఆ ఎద్దులాగా పుట్టిన దానికి కూడా పూర్వజన్మ ఉండి, అయ్యో పూర్వజన్మలో చేయలేకపోతేనే ఇప్పుడు ఎంత బాధ ఆ బరువులు మోయడానికి. అది ఆ మెడ మీద ఇట్లా పెడతారు కదా, కాడెద్దుల బండి అంటారు కదా, మరి అది మొయ్యాలి కదా, దున్నాలి, లాగాలి బళ్ళు ఎంతో బరువుని. అప్పుడు అది ఏడుస్తుంది అనమాట. అప్పుడు అంత చెడ్డ పనులు చేశాను, ఇప్పుడు ఇలా మోస్తున్నానే, మంచి కర్మ చేయలేకపోయినే అని బాధపడుతుందంట అది. మరి అలా మళ్ళీ వెనక్కి పడిపోయి మళ్ళీ అలాంటి జన్మల నుంచి మళ్ళీ వద్దామా? ఈ జన్మనే ఈ జన్మలోనే తెలివితేటలతో మసులుకుంటూ ఎరుకతో ఉంటూ, తెలివైన ఆత్మ అంట ఎదగడానికే, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికే చూస్తుందంట. మరి మనం తెలివైన వాళ్ళమో తెలివి తక్కువ వాళ్ళమో మరి మనమే ఆలోచించుకోవాలి. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు ఎరుక, ఆలోచించేటప్పుడు ఎరుక, భావనలు చేసేటప్పుడు ఎరుక. మనస వాచ కర్మణ అంటే ఇదే. మనసులో కానీ మాటలో కానీ చేతలో కానీ సరి అయిన దృక్పథాలు, మన బుద్ధుడు చెప్పాడు కదా అష్టాంగమాన, సరైన దృక్పథాలు, సరైన భావనలు, సరైన వాక్కులు అని. మరి ఆయన బుద్ధుడు చెప్పాడు, మరి పతంజలి అష్టాంగ మార్గంలో ఇవే చెప్పారు, పత్రిసారి ఇవే చెప్పారు. మరి ఎంతమంది యోగులు వచ్చినా ఇదే 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 చెప్తున్నారు. సత్యం ఒకటే కదా. బాబా చెప్తాడు నవవిధ ధర్మాలని, అందరూ చెప్పారు. మనకి ఉన్నాయి కదా నవవిధ జ్ఞాన మార్గాలని ఉన్నాయి కదా. మరి ఎంతమంది గురువులు రావాలి ఇంకా మన కోసం? వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. పత్రిసారి వచ్చారు, ఆయన వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళాం, అందులోనే ఉన్నారు. 2095 దాకా ఉంటారు ఆయన. మరి ఆయన ఉండి మనల్ని నడిపిస్తున్నారు కాబట్టి మనం ఇంకా ఇంకా ఇలా క్లాసులు చెప్పుకుంటున్నాము, ధ్యానం చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. కానీ అంత బాగానే ఉంది, కామన్ సెన్స్ ఒకటి లోపించింది అంతే. వేస్ట్ చేయొద్దు ఏమైనా. అన్నం వేస్ట్ చేస్తే ఆ ఒక్క మెతుకు వేస్ట్ చేయకుండా ఉండడం కోసం జన్మలు ఎత్తుతామంట. తెలుసుకోవాలి వేస్ట్ చేయకుండా ఎలా ఉండాలని. ఒక నీటి బొట్టు వేస్ట్ చేసినా ఆ నీటి బొట్టు ఎలా వేస్ట్ చేయకుండా ఉండాలనడానికి మళ్ళీ జన్మ ఉంటుంది. అది తెలుసుకునేదాకా జన్మలే. అలాగే కరెంట్ కానీ, ఫుడ్ కానీ, అన్నిటికంటే ముఖ్యమైనది టైము. వాటర్ ఏదైనా సరే వేస్ట్ చేయొద్దు. వేస్ట్ చేస్తే ఏమవుతుందో మన పెద్దలు చెప్పుంటారు కదా, పెద్దల మాట చద్దన్న మూట అన్నారు. ఏం చెప్పారు మన పెద్దలు? ఏదైనా ఒక మెతుకైనా వేస్ట్ చేస్తే ఆఖరి అవసాన ధనసులో ఒక ముద్ద కూడా లేకుండా అలమటించిపోతాము అని చెప్తారు. పెద్దవాళ్ళు చెప్పారు, మీ అందరికీ అడగండి, మీ అమ్మమ్మల్ని నానమ్మల్ని అడగండి చెప్తారు. మళ్ళీ ఏది వేస్ట్ చేసినా అవసాన కాలంలో మనకి ఏది దొరకదు. అందుకే పత్రిసారి ఇవన్నీ విడమర్చి చెప్పరు. సూక్ష్మంలో మోక్షంలో ఒక ముక్క చెప్తారు అంతే. అది మనం అర్థం చేసుకోవాలి. ఏది వేస్ట్ చేయకూడదు అంటే, వేస్ట్ చేయకూడదని తెలుసుకునేదాకా జన్మలు ఎత్తుతాం. మరి కామన్ సెన్స్ అంటే ఇదే. కామన్ సెన్స్ అంటే అపార్థాలు చేసుకోవడాలు, అపోహలు ఇవి ఒక్కటే కాదు. అన్ని కామన్ సెన్స్. ప్రతి క్షణం ఎరుకుతోనే ఉండాలి. ఎరుకుతూ ఉండిపోతే ఏమవుతుంది? అనర్థాలు అనమాట. జీవితమే వ్యర్థమైపోద్ది. మళ్ళీ మళ్ళీ పునరపి జననం పునరపి మరణం, ఇదే సాగుతూ ఉంటుంది కదా. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి ఏమంటుంటుంది అంటే, ఎప్పుడు చూసినా ఎదుటోళ్ళ మీద చెప్తుంటుంది. ఇంకా ఆమెకు అదే పని. ఆహారం ఆమెకు అదే ఆహారం అనమాట. వేరే ఏం ఆహారం తిన్నా కానీ అదే, అది అరగాలంటే ఆవిడకి అలా చెప్పాలి. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తూనే ఉండాలి. దీని గురించి మనం ఒక స్టోరీ, మీ అందరికీ తెలిసిన స్టోరీ కదా. మరి కర్మలు ఎలా మూట కట్టుకుంటాం అనేది వస్తుంది దీంట్లోనే. చూడండి ఎన్ని వస్తున్నాయి, ఎన్ని కాన్సెప్ట్లు వస్తున్నాయి చూసారా. అపోహలు, అబద్ధాలు, ఇది ఒకటి అనర్థాలు, దాంట్లో ఎన్ని కాన్సెప్ట్లు వస్తున్నాయి మనకి ఇప్పుడు. మరి ఒక కథ చెప్పుకుందాం, చిన్న పిట్ట కథ. అది మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఒకసారి ఒక రాజుగారు అన్న సంతర్పణ యజ్ఞాలు యాగాలు చేసి అన్నదానం చేస్తున్నారంట. చేస్తుంటే ఏమైంది, పైనుంచి ఒక గద్ద ఒక పాముని తీసుకెళ్తూ ఉంది. అయితే ఆ పాము భయంతో ఏమైందంటే విషాన్ని కక్కుద్ది. కూరల్లో కొంచెం గట్టిగా పట్టుకునేసరికల్లా ఆ విషం వచ్చి ఆహార పదార్థాల్లో పడి తిన్న వాళ్ళందరూ చనిపోతారు. అక్కడ యమధర్మరాజు ఎవరి మీద వేయాలి, ఈ పాపకర్మ ఎవరికి తీసుకెళ్తాడు కదా యమధర్మరాజు అని అనుకుంటాం కదా మన అందరం. అది నిజంగా జరుగుతుందో లేదో, యమధర్మరాజు ఉన్నాడు లేదో అదంతా మనకు తెలియదు. కానీ ఈ కథలో ఏంటంటే, ఎవరికి పాపకర్మ ఎవరి పేరుని రాయాలి, ఎవరికి శిక్ష వేయాలి అక్కడ అని ఆలోచిస్తుంటే, పాముది తప్ప అంటే తన ప్రాణభయంతో
ఆ విషయం జారవిడిచింది. తండ్రి తప్పలేదు. మరి గద్ద ఏమన్నా చేసిందా అంటే దాని ఆహారం కోసం అది తీసుకెళ్తుంది, దాని తప్పు లేదు. మరి రాజుగారు ఏమన్నా కలిపాడా ఆ విషయం అంటే అది లేదు. తిన్న వాళ్ళ పాపమా అంటే అది లేదు. మరి ఎవరి మీద వేయాలో అర్థం కాలే, పెద్ద ధర్మ సంకటన అది. అప్పుడు యమదూతలను పంపి అసలు ఏంటో కనుక్కురండి అని చెప్పినప్పుడు ఒక ఆవిడ అరుగు మీద కూర్చొని, మనందరికీ తెలుసు కదా, అమ్మలక్కల కవులు చెప్పుకుంటారు, ఇదే కదా వాళ్ళు చేసే పని, వాళ్ళ మీద వీళ్ళ మీద అదే ఆహారం వాళ్ళకి. ఏం చేశాడంట, ఒక ఆవిడ కూర్చొని రాజుగారు అందరినీ విషం పెట్టి చంపేస్తున్నాడు, అటు వెళ్ళకండి, మొన్న ఇట్లా జరిగింది అట్లా జరిగింది, అది తిన్న వాళ్ళందరూ చచ్చిపోతున్నారు, రాజుగారు ఇట్లా చేశారు అట్లా చేశారు అని వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి చెప్తా ఉందంట. పాపం అన్నదానం చేస్తే ఇది అన్నదానం పేరు చెప్పి చంపేస్తున్నాడు ఎట్లా అట్లా అని చెప్తే, సరే ఆమె తీసుకొచ్చేయండి అన్నాడంట. అంటే ఆమెకి జరిగింది తెలీదు. తెలియనప్పుడు మనం ఏం మాట్లాడకూడదు, ఎవరి మాటలు పడితే వాళ్ళని నమ్మకూడదు. ఇదే అబద్ధాలు అనర్థాలు అంటే ఇవే. మరి ఆమెకి ఏం తెలుసు అని మాట్లాడింది? ఆ పావును ఏమైనా విషయం కక్కడం చూసిందా, ఆ గ్రద్ద తీసుకెళ్ళడం చూసిందా, అది విషయం ఎలా కలిసిందో చూసిందా? తనకి ఏం తెలుసు అని మాట్లాడుద్ది? ఇలాంటి వాటి వల్ల ఎన్నో అనర్థాలు. ఏమైంది, యమధర్మరాజు యమదేవతలు వచ్చి ఆమెను పట్టుకుపోయారు, కర్మ ఆమె కింద రాసిచ్చారు ఆమె ఖాతాలో. మరి మరి మనం కూర్చొని ఊసిపోక కవులు ఇవేనా చెప్పుకునేది? ఇన్నాళ్ళు చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఇలా వీళ్ళు అలా. అసలు వాళ్ళు ఎవరి గురించి వాళ్ళకే తెలుస్తుంది, ఎదుటి వాళ్ళకి ఏం తెలీదు. చెప్పుకొని తృప్తి పడతారంటే వాళ్ళకి అదొక తృప్తి. అలా లేకపోతే వాళ్ళకి అదే ఆహారం, ఎంతసేపు అదే. మళ్ళీ ఇంకొక కథ చెప్పుకున్నాం ఇక్కడ. ఇప్పుడు అపార్థం చేసుకునే ఎవరి మీద ఇది చేయాలనుకున్నా కూడా ఈ నిందలు అనేది, కొంతమంది ప్రతిదానికి ఎదుటి వాళ్ళు నిందిస్తూ ఉంటారు కదా. వాళ్ళు మంచి వాళ్ళు అయినట్టు ఎంత మంచిగా ఉన్నా సరే మనకు అనిపిస్తూ ఉంటుంది, నేను ఇంత మంచిగా ఉన్నాను, తెలిసి ఎవరిని కష్టపెట్టలేదు, ఎవరిని బాధపడలేదు, నా పని ఏదో నేను చూసుకుంటాను, ఎందుకు నన్ను ఇట్లా నిందలేస్తున్నారు అనుకుంటాం కదా. దాని గురించి ఒక కథ చెప్పింది. ఎందుకంటే మన టైటిల్ ఏంటి, అపోహలు అపోహలు అపార్థాలు ఇది కూడా అనర్థాలు. దీనికి ఇంకో కథ, చిన్న కథ చెప్పుకున్నాం. ఏంట కదా, ఒకసారి ఒక రాజు ఉన్నాడంట. ఇది కూడా మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. ఒక రాజుగారు ఒక పెద్ద చక్రవర్తి అనమాట. అంటే ఎంతో మంది సామంత రాజులకి పైన అనమాట, పెద్ద చక్రవర్తి. ఆయనకి ఒకగానొక కూతురు ఉంది, ఆమెకి పెళ్లి కావట్లేదు. మరి చక్రవర్తి తలుచుకుంటే ఎంతసేపు పెళ్లి చేస్తాడు, దామ్ ధూమ్ అని. పెళ్లి కావట్ల. అప్పట్లో మరి రాజులందరూ మన ఋషీశ్వరుల్ని మునిపొంగవుల్ని అందరినీ పిలిచి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో పాలన జరుగుతూ ఉండేది కదా. అలాగే హిమాలయాల నుంచి ఒక ఆయన అలాగా అట్లా తీర్థయాత్రలకు వెళుతూ వెళుతూ రాజుగారి ఆతిథ్యం ఆహ్వానిస్తే వెళ్తాడు. వెళ్తే రాజుగారు సింహాసనం మీద కూర్చోబెట్టి రాజమర్యాదలన్నీ చేసిన తర్వాత అసలు విషయం ఇది చెప్తాడు. ఆయన మూడో కన్నుతో అట్లా కాసేపు చూస్తాడనమాట. చూసి, నేను చెప్పినట్టు చెయ్యి, నేను చెప్పినట్టు చేస్తే మీ అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది, ఇలాంటి ఒక చక్రవర్తి వచ్చి పెళ్లి చేసుకుంటాడు, నేను చెప్పినట్టు చేస్తావా అంటే, చేస్తాను స్వామి చెప్పండి అని అంటారు. అంటే అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, రాజ్యం పొలిమేరలో ఒక ఒంటి స్తంభం మేడ కట్టు, ఒక ఒంటి స్తంభం మేడ కట్టి అన్ని సౌకర్యాలతో అమ్మాయిని ఉంచు, మీ కూతురు నుంచి. రోజు రాత్రిపూట తోడుగా వెళ్ళి అమ్మాయికి తోడుగా వెళ్ళి పడుకో. నువ్వు ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు, ఎవరేమన్నా పట్టించుకోవద్దు. నువ్వు తలుచుకుంటే పొటకమ్మని కేలాడదీస్తాడు, చంపేసి కత్తితో నరికేసి కదా. కానీ సంవత్సరం తిరిగే ఏం పట్టించుకోవద్దు, సంవత్సరం చెయ్యట్లా, ఒక్క సంవత్సరం పాటు. తర్వాత వచ్చి నీలాంటి చక్రవర్తి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అని చెప్తాడు. మీరు తప్పకుండా పెళ్లికి రావాలి స్వామి అంటే, సరే ఆ సమయాన్ని అనుకూలిస్తే నేను కూడా వస్తానని చెప్తాడు. చెప్పిన తర్వాత అట్లనే చేస్తాడు. రాజ్యం పొలిమేరలో రాజుకి చక్రవర్తి అంటే ఏం తక్కువ, అన్ని సకల సౌకర్యాలతో ఆ యువరాణిని చక్కగా అక్కడ పెట్టి మంచిగా ఉంచుతాడు అనమాట. ఉంచి రోజు రాత్రిపూట తోడుగా పడుకుంటున్నాడు. ఇంకేమనుకుంటారు, ఏంటో ఏం చేసిందో ఏమో, ఏమందో ఏమో. వయసులో ఉన్న పిల్లల గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారుగా, రకరకాలుగా మాట్లాడితే తండ్రి వెళ్ళి రోజు పట్టుకోవడం ఏంటో, అమ్మాయి అక్కడ ఉండడం ఏంటో, ఏం చేసిందో. సంవత్సరం పాటు అంటూనే ఉన్నారు అందరూ. రాజుగారు తలుచుకుంటే ఎంతసేపు అన్న వాళ్ళందరినీ వేసేయచ్చు కదా. కానీ గురువు గారు చెప్పారు కదా ఆ స్వామీజీ, కాబట్టి ఏం చేయలేదన్నమాట. ఏం చేయకుండా వింటున్నాడు, ఆ నిందలన్నీ వింటున్నాడు. ఆ యువరాణి వింటుంది,
అన్ని తెలుస్తున్నాయి, కానీ ఏం చేయొద్దని చెప్పాడు. పెళ్ళి అవ్వాలి కూతురికి. ఆయన ఆలోచన అంతా పెళ్లి మీదే ఉంది. ఆ కూతురికి ఎలాగైనా పెళ్ళి అవ్వాలి. సంవత్సరం అయిపోయింది. చక్కగా ఇలాంటి చక్రవర్తి అన్ని సామంత రాజ్యాలకి పెద్ద రాజు అనమాట. ఆ చక్రవర్తి ధూమ్ధామ్గా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరుగుతుంది. పెళ్లిలో మళ్ళీ స్వామీజీ అట్లానే వచ్చాడు. వచ్చినప్పుడు అప్పుడు అడుగుతాడు, స్వామి ఏంటి ఇదంతా ఒక మాయలాగా ఉంది, మరి ఎందుకు ఇలా జరిగింది, చెప్పండి స్వామి అని అంటే అప్పుడు ఆయన చెప్తాడు, అయ్యా, పూర్వజన్మలో నీ కూతురు అందరి మీద నిందలు వేస్తూ ఉంది. ఇప్పుడు ఎంత మంది నిందించారో అంత నిందలు చేసింది. మరి ఆ కర్మ తీరాలి కదా, ఆ కర్మ తీరితే కానీ ఆమెకు పెళ్ళి అవ్వదు. ఆ కర్మ తీరాలంటే నిందలు పడాలి. కాబట్టి సంవత్సరం పాటు ఆమె ఎన్ని నిందలు చేసిందో అన్ని నిందలు పడిన తర్వాత ఆమె కర్మ తీరిపోయింది, అప్పుడు పెళ్ళయింది అని చెప్తాడు. చూసారా, అంటే తెలిసి తెలియక మాట్లాడిన నిందల వల్ల మనం తెలిసి తెలియ చేసే పాపాలన్నీ పోతాయి అన్నమాట. నిందలు వేస్తున్నారు, అందరూ నిందలు వేస్తున్నారని మనం కోపం వచ్చేస్తుంది కదా, నేనేం పాపం చేశాను, ఎప్పుడు ఏం చేయలేదు, ఎందుకు ఇలా అంటున్నారు అని నిందలు వేస్తూ ఉంటే మనం బాధపడతాము, కోపం వస్తుంది, ఇవన్నీ రకరకాలుగా ఉంటుంది. ఎమోషన్ ఫీల్ అయిపోతూ ఉంటాం కదా, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం. కాబట్టి దీనివల్ల ఈ కథ వల్ల మనకి ఏం తెలుస్తుందంటే, మనకి నిందల వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోతాయి, మన కర్మలు దగ్ధమవుతాయి అని కూడా తెలిసింది. కాబట్టి ఇప్పుడు ఈ కథ ద్వారా మనకి ఆ కథ ద్వారా అట్లా అయితే ఈ కథ ద్వారా ఇలా. అంటే చూడండి, ఒక్కొక్క కథ ద్వారా మనం ఒకటి నేర్చుకోవచ్చు. మరి ఇప్పుడు ఏమైంది, ఇది అపార్థమా, అపోహ, అనర్థమా, ఏమనుకోవాలి ఈ రెండు కథలను బట్టి? కాబట్టి ఏ కథ నీతి ఆ కథకు ఉంటుంది. ఆ కథలోనేమో అలాగా తెలియకుండానే ఇష్టమైనట్టు మాట్లాడింది. ఇక్కడ రకరకాల నిందలు వేసినందువల్ల అందరూ నిందించేసరికి ఈమె కర్మలన్నీ పోయినాయి. అంటే ఏమి చేసింది ఒకప్పుడు. కాబట్టి ఏది జరిగినా పూర్వజన్మలోనో ఈ జన్మలోనో మనం తెలిసి తెలియక చేసిన కర్మల వల్లే జరుగుతుంది తప్ప ఏమీ కాదు. ఎవరిది వారే అనుభవించాలి. కాబట్టి మనలాగే ఎదుటి వాళ్ళు కూడా ఎన్నో అనుభవిస్తుంటారు. వాళ్ళు నవ్వుతూ తిరిగినంత మాత్రం వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు కాదు. మనం హ్యాపీగా ఉన్న ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం చూడలేం కదా. వాళ్ళు ఏడవాలి మన కళ్ళు ఎదురుగుండా. వాళ్ళు ఏడిస్తేనే మనకు ఆనందం. ఎవరు సంతోషంగా మన ముందు తిరగకూడదు కదా, మన కళ్ళు కుట్టుకుంటాయి అన్నమాట. ఎందుకు అట్లా అంటే పూర్వజన్మలో మనం అలా చేసాం కాబట్టి వాళ్ళు మనల్ని అలా చేస్తున్నారు, మనం అలా అనుభవిస్తున్నాం అంతే. ఏది కార్యకారణ సంబంధాలు ఉంటాయి దీంట్లో. కాబట్టి అనవసరంగా ఎవరి మీద అపోహ పడవద్దు. అపోహ పడితే అపార్థాలు చేసుకుంటే చెప్పుకున్నాం కదా, ఈ కథల్లో జరిగినట్టే జరుగుద్ది. మనం ఒక అవగాహన రావాలి. మనం తెలియకముందు యుగాలు గడిచిపోవచ్చు కాక, కానీ తెలిసిన తర్వాత ఒక క్షణం కూడా వృధా చేయొద్దు. తెలియక చేస్తే కొంచెం శిక్ష తక్కువ ఉంటుంది, భగవంతుడు వేసే శిక్ష కొంచెం తక్కువ ఉంటుంది. తెలిసి చేస్తే భగవంతుడు కూడా రక్షించలేడు. ఇది మనందరం వినే ఉంటాం కదా ఈ మాట. తెలియని వాడికి చెప్పొచ్చు, తెలిసిన వాళ్ళకి ఏం చెప్తాం? తెలిసి 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 చేసిన వాళ్ళకి ఏం చెప్పలేం కదా. భగవంతుడు కూడా క్షమించడంట వాళ్ళని. కాబట్టి మనం ఒక్క క్షణం మాట్లాడే ముందు, ఆలోచించే ముందు, చేసే చేతల ముందు ఒక క్షణం ఎరుకుతూ ఉందాం మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మనం 5th డైమెన్షన్లో ఉన్నాం, అద్భుతమైన సృష్టి క్రమం జరిగే టైంలో ఉన్నాం, మన యుగ మార్పిడిలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఎలా ఉండాలి? సంధ్యా సమయం అంటారు కదా, ఉదయం నుంచి సాయంత్రం, సాయంత్రం నుంచి ఉదయానికి మారేది సంధి సమయం. కానీ సంధ్య అనేది ప్రకృతి, సంధ్య అనేది వికృతి అనమాట. కాబట్టి ఆ సంధ్యా సమయంలో ఉన్నాం ఇప్పుడు మనం. భూమి మార్పు, యుగ మార్పు. మరి ఆ సంధి సమయంలో ఎట్లా ఉంటుంది? చీకటి నుంచి వెలుగుకి, వెలుగు నుంచి చీకటికి వచ్చినప్పుడు పురిటి నొప్పులు ఎట్లా పడతారో తల్లి అలా ఉంటుంది అనమాట. కాబట్టి మనంతా చాలా ఎరుకుతూ ఉండాల్సిన సమయం ఇది. చూడండి, ఎవరైనా సరే ఈ ఈ టైంలో ప్రతి ఒక్క ఇంట్లో, ప్రాపంచికుల సంగతి ఇంక వేరే, వాళ్ళు హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నారు ఒకళ్ళని బాధ పెట్టి. కానీ ఎవరిని బాధ పెడితే చెడపక్కరా చెడేవు, తనకి తీసిన గొద్దులో తానే పడతారని మనం అన్నీ విన్నాం కదా. మరి అన్నీ తెలుసున్నాం, మనం కూడా అట్లా ఉంటే, మనం తెలిసి తెలిసి ధ్యానం చేస్తూ జ్ఞానం సంపాదించుకుంటూ మనం కూడా అలా ఉన్నాం అనుకోండి, ఇంకా తెలిసి చేసిన వాళ్ళకి దేవుడు కూడా క్షమించలేదని చెప్పుకున్నాం కదా. దేవుడి న్యాయం ఎలా ఉంటుందో మనము
జీవాత్మ ప్రపంచ నియమాలు చదువుకున్నాం కదా మొన్నటి దాకా. మరి ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. కాబట్టి దేవుడి న్యాయం అనేది ఒకటి ఉంటుంది. దేవుడికి దిగి వచ్చిన దేవతలు పెరువుడు మాస్టర్లు అంటారు. మరి దేవతలు దేవతల్లాగా ప్రవర్తించాలి. మరి మనకి సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి ఒక పట్టిక కూడా ఇచ్చారు కదా. సెల్ఫ్ చెక్ ఎంతమంది చేసుకుంటున్నారు? మరి చేసుకుంటున్నారా? ఎవరైనా చక్కగా సెల్ఫ్ చెక్ చేసుకుందాం. దాంట్లో ఏంటంటే మనలోని లోపాలని రాసుకోమన్నారు. మనలోని ఉండకూడని చేయకూడని పనులే ఉన్నాయో, మాట్లాడుకుని మాటలే ఉన్నాయో, ఆలోచించుకోని భావాలు ఏమున్నాయో, ఆలోచనలు ఏమున్నాయో, మనలో సరికానివి ఏమున్నాయో అవన్నీ రాసుకోవాలి. మనలో సరికానివి ఉన్నాయని రాసుకోమన్నారు. అందులో ఒక నోట్బుక్ పెట్టుకొని, బుక్ కొనుక్కున్న వాళ్ళు బుక్ కొనుక్కొని దాంట్లో పట్టిక ఉంది ఆల్రెడీ, అది టిక్లు పెట్టుకోండి. సరికాని ఆలోచనలు, సరికాని భావాలు, సరికాని మాటలు మన రోజులు ఏమున్నాయో అవన్నీ రాసుకోండి. అది చూసుకోండి రోజు. ఓహో, ఇవాళ ఇది ఉంది నాలో సరికానిది అని చెప్పి దాన్ని ఇంటి పెట్టుకొని ఆ రోజు సాధన చేయండి అనమాట. సాధన చేస్తే జ్ఞాన సాధన. ఇక్కడ ధ్యాన సాధన కాదు. ధ్యాన సాధన ఎవరైనా చేస్తారు. కళ్ళు మూసుకొని శ్వాసము చేస్తుంటే ఎవరైనా కూర్చుంటారు. ఆలోచన వచ్చినా రాకపోయినా, కుదిరినా కుదరపోయినా ఎవరైనా కూర్చుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, సాధన చేస్తున్నాం. ధ్యాన సాధన, జ్ఞాన సాధన మస్ట్ అండ్ షుడ్. ఈ రోజు నుంచి ఏం చేద్దాం? మనం జ్ఞాన సాధన చేద్దాం. మా అబ్బాయి చెప్తా ఉంటాడు, నాకన్నా బాగా చెప్తాడు మా అబ్బాయి, క్లాస్ చిన్న బాబు. అది ఎప్పుడు అమ్మ జ్ఞాన సాధన చేయాలమ్మా, జ్ఞాన సాధన ఎవరైనా చేస్తుంది. కాబట్టి మనం ఈరోజు ఏంటంటే అపోహలు, అపార్థాలు ఈజ్ ఈక్వల్ టు అనర్థాలు. కాబట్టి అనర్థాలకి దారి తీసే విధంగా ఉండొద్దు. ఒకళ్ళని నిందించే మనకి ఏమొస్తుందండి? నాకు ₹1,00,000 వస్తాయా? ఒకళ్ళని అనవసరంగా ఆడిపోసుకుంటే ₹1,00,000 వస్తాయా? వస్తాయండి, చెప్పండి. ఇష్టమైనట్టు అనేసుకుందాం, ఇష్టమైనట్టు మాట్లాడేద్దాం, ఇష్టమైనట్టు ఆలోచించేద్దాం, ఇష్టమైనట్టు చేద్దాం. ఏం చేసుకుంటాం? నాకు ₹1,00,000 అనేసాం, వచ్చేసినాయి ₹1,00,000. ఏం చేస్తాం? పట్టుకెళ్తామా? వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళాం కదా. మన శరీరమే మనతో రాదు కదా. మన శరీరమే మనతో రానప్పుడు ఇవన్నీ ఏం చేసుకుంటాం? ఎందుకున్నాం ఇక్కడ? ఎందుకు వచ్చాం? ఎన్నో జన్మలెత్తి మానవ జన్మ దుర్లభం అన్నమాట. ఎంతో ఉత్కృష్టమైనది. ఇంత మానవ జన్మ చక్కగా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు భగవంతుడు. కంటి చూపించాడు, చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తున్నాయి. మంచిగా తినగలుగుతున్నాం, అరిగించుకోగలుగుతున్నాం. ఎంత ఎంత ఆస్తి కదండి ఇది. ఎవరైనా మీ కళ్ళకి ఒక ₹1,00,00,000 ఇస్తానంటే ఇవ్వగలరా? పోనీ ఈ చేతులు ఇస్తాను, లేకపోతే లివర్ ఇస్తాను, లేకపోతే ఇంకా హార్ట్ ఇస్తాను, నాకు డబ్బులు ఇయ్య, నాకు కాలు ఇచ్చే, నాకు నీ చెయ్యి ఇచ్చే అంటే ఇస్తావా? నీకు కోట్లు ఇస్తాను, లక్షలు ఇస్తాను, $1 బిలియన్ ఇస్తానంటే ఇవ్వగలమా? అంటే నీ దగ్గర ఎంత ఆస్తిపరుడివి నువ్వు, ఎంత ఆరోగ్యంగా ఉన్నావు. చూడండి బయట ఎంతమంది కళ్ళు లేని వాళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు ఎంతమంది ఉన్నారు బయట. మరి అందరికన్నా మనం ఎంత ఆస్తిపరులం, ఎంత ఆస్తి ఉంది మన దగ్గర, మరి అంత ఆరోగ్యం ఉంది. మరి దాన్ని మిస్యూజ్ చేసుకుంటామా మనం? మిస్యూజ్ చేసుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి మిస్యూజ్ చేసుకోవద్దు. కర్మలు చేసుకోవద్దు. కర్మలు ఎవ్వరిని వదిలిపెట్టదు. అది పుణ్యకరమైన పాపకరమైన ఎవ్వరిని వదిలిపెట్టదు. కొన్ని ఆవులు మందలు ఉంటాయి, తెల్ల ఆవులు, నల్ల ఆవులు, కర్ర ఆవులు ఉంటాయి అన్నమాట, మచ్చల ఆవులు. ఒక దూడను వదిలిపెడితే తన తల్లి దగ్గరికే వెళ్తుంది. అన్ని ఆవులున్నా తన తల్లి ఎవరైతే ఆ తల్లి ఆవు ఆ తల్లి దగ్గరికే వెళ్తుంది, పొదుగు పట్టుకుంటుందంట ఆ లేగ దూడ. అట్లా వచ్చి చేరుతుందంట కర్మ. అది పుణ్యమైన పాపమైన కర్మే. తెలుసు కదా మనకి. ఇనుప సంఖ్యలు, బంగారు సంఖ్యలు, ఏదైనా పంజరం ఏదైనా సంఖ్యలే కదా. మనం అన్ని విన్నాం కదా పత్రి సార్ దగ్గర, అన్ని నేర్పించేసి వెళ్ళిపోయారు ఆయన. కాబట్టి మనలో ఉండి ఇంకా చేయిస్తున్నారు. మరి మనకి ఇనుపైనా సంఖ్యలే, బంగారం అయినా సంఖ్యలే. మనకు అసలు సంఖ్యలే వద్దు, పాపపుణ్యాలతో సంబంధమే వద్దు, మంచి చెడులతో సంబంధమే వద్దు, సుఖ దుఃఖాలతో సంబంధమే వద్దు. కాబట్టి మనం అన్నిటికీ అతీతంగా ఉండడానికి వచ్చాం. మనం అతీతంగా ఉన్నాం. అతీతంగా ఉంటే అప్పుడు అన్ని అతీతంగానే జరుగుతాయి. అంటే మన ఆలోచన ఎలా ఉందో, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళేలా ఉంటే ఆ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టే వస్తాయి పరిస్థితులు, ఆ ప్రకృతి, పరిసరాలు అన్నీ ఆ విధంగానే ఉంటాయి. అంతే కదా. మన దృష్టి ఎలా ఉందో సృష్టి అలాగే ఉంటుంది. నువ్వు ఎలా ఆలోచిస్తావో అదే వస్తుంది, అదే నువ్వు అయిపోతావు. నీ ఆలోచనే నీవు. నోటి మాట ఇంతటి వ్రాత అయిపోతుంది. నీ ఆలోచనే నీవు. మరి నీ ఆలోచనే నువ్వు అయినప్పుడు నీ ఆలోచన ఎలా ఉండాలి? నీకు మంచి చేసేలా ఉండాలా, చెడు చేసేలా ఉండాలా? మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది. నీ ఆలోచన నువ్వు అయినప్పుడు నీకే జరుగుతుంది కదా.
ఆ చెడు నీకే జరుగుతుంది కదా. మరి నీ ఆలోచనే నువ్వు అయినప్పుడు, నీ మంచి చెడులు నీకే జరుగుతున్నప్పుడు మరి నువ్వు ఎలా ఉండాలి? ఇక్క పాయింట్ అర్థమైతే చాలు, ఇంకేం అవసరం లేదు. అది కామన్ సెన్స్ అన్నమాట. కాబట్టి చెడపకరా చదివావు. చిన్నప్పుడు అన్ని పెద్దలు చెప్పిన మాటలు ఇవన్నీ అందరికీ తెలిసినయే, కానీ మనం ఆచరించాలి. శ్రవణము, మననము, నిధిధ్యాసన, ఆ తర్వాత ఆత్మ సాక్షాత్కారం. అందరూ ముక్తి మోక్షం వచ్చేయాలి, ముక్తి మోక్షం వచ్చేయాలి, ముక్తి మోక్షం వచ్చేయాలంటే ఎలా వచ్చేస్తుంది? ధ్యానం చేస్తే రాదు. ధ్యానం చేస్తే ముక్తి మోక్షం రాదు. పూజలు చేస్తే ముక్తి మోక్షం రావు. ధ్యానం చేసేస్తే ఆరోగ్యాలు రావు. ఆరోగ్యం కోసం కాదు, అనుభవాల కోసం కాదు, ముక్తి మోక్షం కోసం కాదు ధ్యానము. జ్ఞానము ఇప్పుడు జ్ఞానములు అనే అగ్నిలో ఆ కర్మలన్నీ కాలిపోయినప్పుడు అప్పుడు వస్తుంది ముక్తి మోక్షం. అందుకే అన్నారు ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానము ద్వారా ముక్తి అని. ధ్యానం ద్వారా ముక్తి అనలా, మధ్యలో జ్ఞానం అనేది ఉంది. ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి. ధ్యానం ద్వారా ముక్తి అనలేదు కదా. మరి ముక్తి అంటే విడుదల. దేని నుంచి విడుదల? మన ఆలోచనల నుంచి విడుదల అవ్వాలి, మన భావాల నుంచి విడుదల అవ్వాలి, మన చేతల నుంచి, సరికాని చేతల నుంచి విడుదల అవ్వాలి. ఇది ముక్తి అంటే. ముక్తి అంటే ఏదో ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. ఇక్కడే ఉన్నాయి, అన్ని మనలోనే ఉన్నాయి, అన్ని మనలోనే ఉన్నాయి. ఎక్కడ బయట ఏది లేదు. మన ఆలోచనే మనం అయినప్పుడు మన చెడ్డ ఆలోచన అయినా మనమే, మంచి ఆలోచన అయినా మనమే. మరి మన కర్మ మనమే. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే, ముక్తి మార్గము కావాలి అంటే, మోక్షం కావాలి అంటే నువ్వు దానికోసం ఏమి సాధన చేస్తున్నావో దాని మీద ఆధారపడి ఉంటుంది. మరి నీ సాధన ఎలా ఉండాలి? ఎరుకతో ఉండాలి అంతే. ఇదే ఫ్రెండ్స్, అపోహలు, అపార్థాలు, అనర్థాలు. మరి మన అనర్థాన్ని మనమే కోరి తెచ్చుకుందామా? ఎవరైనా కోరి కోరి అనర్థాలు తెచ్చుకుంటారా? మనం బాగుండాలనుకుంటామా, చెడిపోవాలనుకుంటామా? బాగుండాలనే కదా అనుకుంటాము. బాగుండాలి అంటే మన మాట, మన చేత, మన భావము బాగుండాలి. మనకి ఇంకా తెలియాలంటే మీకు వివరంగా ఒక వాక్క్షేత్రం బుక్ చదవండి. క్యాసెట్ ఉంది, బుక్ కూడా ఉంది. ఎంత చక్కగా చెప్తారో ప్రతిసారి గంటన్నర సేపు చెప్తారు. ఎంత విడమర్చి అరటిపండు లావలసిన నోట్లో పెట్టినట్టు చెప్తారు కదా. ఎంత చక్కగా ఉంటుంది. వాక్క్షేత్రం బుక్ తప్పకుండా చదవండి. ఇంట్లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట చక్కగా. ఆలోచనలు, భావాలు, మాటలు. ఆలోచనలు ప్రకృతి సహజంగా వస్తాయి, అక్కడ అడగరంట. భావాలు కూడా పరిస్థితులను బట్టి ఉంటాయి, అది కూడా అక్కడ అడగరంట పైన. మాటలు, వాక్క్షేత్రము, మాట మెయిన్ అన్నమాట. కాబట్టి ఆలోచనలు, చేష్టలు ఇదంతా ప్రకృతికి, నీ లోపలికి సంబంధించింది, కానీ మాటలు మాత్రం అక్కడ అడుగుతారు. అందుకే కలియుగంలో మాటకే వాల్యూ ఉంటుంది, మాటకే విలువ ఉంటుంది. చూడండి, నీ మొహం చావు బతుకులో ఉంటారనుకోండి, నీ మొహం చూస్తే అసహ్యంగా ఉంది, నువ్వు ఎప్పుడు చేస్తాను కానీ ఎమ్మటే ప్రాణం పోద్ది. అదే చావు బతుకులో ఉన్న వాళ్ళ దగ్గరికి, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు అంటే నా ప్రాణం, నువ్వు బతకాలి, నువ్వు లేకపోతే నేను లేనంటే జీవం పోసుకుంటుంది. అంటే మాటకి ఎంత వైబ్రేషన్ ఉందో కదా. మరి ఎట్లా ఉండాలి మన మాటలు? ఒకరికి జీవం పోసేలా ఉండాలా, ఒకరిని చంపేసేలా ఉండాలా, ప్రాణం తీసేలా ఉండాలి? వాక్యం. అందుకనే ఈ కలియుగంలో నామాలకి, స్తోత్రాలకి, వీటికి ఎక్కువ వాల్యూ ఉంది. గోవింద నామాలు ఎలా చేస్తారు? భజనలు ఎందుకు చేస్తున్నారు? ఏ గుడిలో చూసిన బాబా నామాలు, ఓం సాయి జయ, శ్రీ సాయి, జయ జయ సాయి అని, ఏడుకొండలవాడ వెంకటరమణ అని, గోవింద నామాలని అన్ని ఎందుకంటే వాకుకి అంత ఉంది, శబ్దానికి వాకుకే ఉంది కలియుగంలో. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం యుగ మార్పిడి జరిగింది కాబట్టి ఇక్కడ ఏంటంటే పైకి మాట్లాడేదానికన్నా లోపల ఉండాలన్నమాట. ఇప్పుడు రామ 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 అంటూ పైకి అంటున్నాం, దానివల్ల మనకేం చెప్తారు తెలుసా? శక్తిని కోల్పోతామంటారు. ఆ లోపల రామ్ 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 అంటే ఆ వైబ్రేషన్ మన శక్తి అంతా వస్తుంది అనమాట. ఓంకారం కూడా ఏదైనా సరే లోపల చేయాలి. ఇప్పుడు యుగ మార్పిడి జరిగిందిగా, ఆ మార్పు తగ్గట్టు మనం మార్పులో ఉండాలి. కాబట్టి మార్పిడి జరిగింది అనేది ఎవరికి తెలుసు? మనకే తెలుసు. మనం ఏం చేయాలి? అందరికీ చెప్పాలి, బాబు ఇది సంగతి, ఇప్పుడు ఇలా ఉంది పరిస్థితి, ఈ కష్టాలు వచ్చినందుకు నువ్వేం బాధపడకు, ఇది యుగ మార్పులు ఇలా జరుగుతాయి, ఇట్లా ఉంటాయి, ఇది సహజమే, ఏం భయపడకు అని మనం నాకు చెప్పాలి వాళ్ళకి. ఇలా ఉండాలి మన మాట పేరు. మళ్ళీ ఇంటి వాళ్ళు అలా కావాలి ఇలాగా కాదు, ఆ కాలం చెల్లిపోయింది వెళ్తే. ఇప్పుడు ఈ క్షణమే, ఒక పాట ఉంది కదా, ఈనాటి కర్మ ఈనాడే అనేసి ఒక పాట ఉంది కదా.
అంతా చూస్తుంది, గమనిస్తుంది సృష్టి. కాబట్టి కర్మలు మూట కట్టుకోకు అనేసి ఒక పాట ఉంది కదా. ఆ పాటను అర్థం చేసుకుంటే చాలా అంతా అర్థమైపోతుంది. ఏం చూసుకొని విరవీగుతున్నావు అని పాట భలే ఉంటుంది. ఆ పాట చక్కగా ఉంటుంది. ఇంకోసారి మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మనం ఆ పాట పాడుకుందాం. ఓకేనా? ఇప్పుడు పాటల సెక్షన్ కాదు కాబట్టి ఒక పాటకి అర్థం చెప్తే అదొక సెక్షన్ లాగా ఉంటుంది అనమాట. దాన్ని వేరే ఒక రోజు పెట్టుకుంటాం. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ చక్కగా అన్ని పాటలు పాడుకుంటూ వాటి అర్థాలు చెప్పుకుంటూ ఒక క్లాస్ చేసుకుందాం. సంగీత నాద ధ్యానం అని పేరు పెట్టుకోండి. ఓకేనా? మరి బాగుంది కదా ఈరోజు. అపార్థాలు, అపోహలు, అపార్థాలు, దానివల్ల వచ్చే అనర్థాలు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మేడంకి, బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి, మరి వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.